హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ప్రేమ సంఘర్షణ కథ 21వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక ఐశ్వర్య మాత్రం కోపం బాధ కలగలిపి అర్జున్ మీదకు చూస్తూ, మీరు తాళి బలవంతంగా కడితే పెళ్ళవదది, నేను ఉండని మీ దగ్గర వెళ్ళిపోతాను అని అంది మొండిగా ఏడుస్తూ. షో ఏడవకే అని అంటూ తనని గట్టిగా హక్ చేసుకుంటే, సరే అలాగే వెళ్దువులే, నేను పంపిస్తాను సరేనా, ఏడవకు, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను అని అంటూ తన కన్నీళ్లు తుడిచి తన తల నిమురుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఐశ్వర్యని అంత భయపెట్టిన విషయం ఏంటా? ఐశ్వర్య ఏడుస్తూ విక్కిళ్ల మధ్య అలాగే నిద్రపోతుంది అర్జున్ ఒడిలో. తనని జాగ్రత్తగా పడుకోబెట్టి తల నిమిరి బయటకు వచ్చేశాడు అర్జున్. తనకు ఏమీ అర్థం కావడం లేదు, ఐశ్వర్యని ఎలా ఆపడమని. తనంటే ప్రాణమైపోయింది ఇప్పుడు అర్జున్కి. తను మొండిగా పోతాను అంటుందే కానీ తన మాటల్లో కళ్ళల్లో అర్జున్ పైన ప్రేమ గౌరవం ఏమాత్రం తగ్గలేదు. అదే ఆలోచిస్తున్న అర్జున్ని, అన్నయ్య తనకేమైంది, ఎందుకిలా చేస్తుంది అని అడిగింది పూజ అక్కడికి వస్తూ. పూజని హక్ చేసుకుని బాధగా, నీకు నిజం చెప్పలేమురా, నీకు ఆ విషయం తెలిసినా మనశ్శాంతిగా ఉండలేవు అని అనుకుంటూ తను దేనికో భయపడుతుందనిపిస్తుంది. బహుశా మొన్న నాకు జరిగిన యాక్సిడెంట్తో భయపడి నాకేమైనా అవుతుందని అలా అంటుందేమోరా అని అబద్ధం చెప్పాడు అర్జున్. అలాంటివి తను నమ్మదు కదన్నయ్య అని అంది పూజ ఆశ్చర్యంగా. మన మైండ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదరా, తనకలా ఎవరైనా అనుకుంటూ ఉంటే విన్నదేమో, నేను చూసుకుంటాను, మిగిలిన కార్యక్రమాలు మీరు కానివ్వండి అని అంటూ పూజని పంపేసి ఐశ్వర్య ఫోన్ కోసం చూశాడు. తన ఫోన్ ఓపెన్ చేసి కాల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే నైట్ ఏదో అన్నోన్ నెంబర్ నుండి రిసీవింగ్ కాల్ ఉండడం చూసి తన కాల్ రికార్డింగ్ని విన్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఐశ్వర్య డిస్టర్బ్ అవ్వకుండా. ఎవరిదో వాయిస్ కొత్తగా ఉంది, అతడు ఐశ్వర్యని బెదిరించడం ఉంది అందులో. ఆ వ్యక్తి బేస్ వాయిస్తో బెదిరించాడు. నువ్వు గనక అర్జున్ని పెళ్లి చేసుకుంటే చేసుకున్న మరు నిమిషమే అతడు పెళ్లిపీటల మీద నా గొన్న నుంచి వచ్చిన బుల్లెట్ నేరుగా అతని గుండెల్లో దిగి ప్రాణాలు వదిలేస్తాడు. మర్యాదగా నువ్వు అతడంటే ఇష్టం లేదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా మాట కాదని పెళ్లిపీటలు ఎక్కావంటే నీ కళ్ళ ముందే నీ ప్రాణానికి ప్రాణమైన అర్జున్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇదా కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ఆల్రెడీ నేను చాలాసార్లు వాడిని చంపాలని చూశాను. వాడు మొన్న జరిగిన యాక్సిడెంట్లో వాడు చావాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాడు. ప్రతిసారి అదే లక్ ఉండదు కదా. నేనంటే ఏంటో తెలియాలంటే నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇంత పకడ్బందీగా ఉంటే వాడి ఇంటిలోకి వెళ్ళి వాడు తాగే పాలల్లో విషం కలిపాను అంటే నా తెగింపు గురించి ఆలోచించు. ఇంత చేసిన వాడిని మీ పెళ్లిలో వాడిని చంపలేనా అని గట్టిగా నవ్వాడు. అర్జున్ యాక్సిడెంట్ సీన్ గురించి చెప్పగానే అది అతని పని అని షాక్ అవుతూ, ఆ రోజు అర్జున్ తనకి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడని అర్థమైంది ఐశ్వర్యకి. ఎవరు మీరు, మీకేం కావాలి, ఎందుకు మీరు ఆయన చంపాలని చూస్తున్నారు, ఆయన ఎవరికీ హాని చేయరు, మీరెందుకు ఇలా చేస్తారు అని అంది కోపంగా. నీకు కారణాలు కావాలా, ఆ అర్జున్ ప్రాణాలు కావాలా అని గద్దించి, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి అని అన్నాడు. దాంతో ఐశ్వర్య ఏడుస్తూ, ప్లీజ్ అర్జున్ గారిని ఏమీ చేయకండి, మీరు చెప్పినట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అర్జున్ గారిని పెళ్లి చేసుకోను, ఆయన్ని ఏమీ చేయకండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది. గుడ్, ఆ మాట మీద ఉండు. తెల్లారేసరికి నువ్వు అర్జున్తో నీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, కాదంటే ఆ అర్జున్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ కాల్ కట్ చేసేశాడు. ఆ మాటలు వింటున్న అర్జున్కి చాలా కోపం వచ్చింది, పిడికిళ్ళు బిగించుతున్నాడు. అసలు ఎవర్రా నువ్వు, నా పెళ్లి జరిగితే నీకు వచ్చే నష్టం ఏంటి అని నొసలు రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. వాడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే తన ఇంటిలోనే తను తాగే పాలల్లో విషం కలపడం ఏంటి అని ఆలోచిస్తూ ఆ రోజు తను పాల తాగకుండా ఉండడం గుర్తు చేసుకున్నాడు. అంటే వాడు నా ఇంటి దాకా వచ్చాడంటే వాడిని అంత తక్కువ అంచనా వేయకూడదు అని అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాడు అర్జున్. ఐశ్వర్య వైపు చూశాడు. తను నిద్రపోతూ కూడా ప్రశాంతంగా లేదు తన ఫేసు. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ ఉందని అర్థమైంది అర్జున్కి. వాడెవడు, ఎలా కనిపెట్టడం అని అనుకుంటూ ఐశ్వర్య మొండిగా వెళ్ళిపోవాలి అని అంటుంది. కనిపించే శత్రువుని ఏమైనా చేయొచ్చు, కానీ ఇలా దాక్కుని వెనక దెబ్బ కొడుతున్న వాడిని ఎలా కనిపెట్టడం అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఇది ఖచ్చితంగా నిద్ర లేచింది అంటే మళ్ళీ గొడవ చేస్తుంది, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ కిందకు వెళ్ళాడు అర్జున్. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. ఐశ్వర్య పేరెంట్స్ హాల్లో కూర్చునున్నారు డల్లుగా. వాళ్ళని అలా చూసిన అర్జున్కి బాధగా అనిపించింది. మామయ్య, అత్తయ్య ఇలా రండి అని వాళ్ళని కూర్చోబెట్టుకుని అసలు ఏం జరిగింది తన లైఫ్లో కొన్ని రోజులుగా అని విషయమంతా చెప్పాడు. మీకు భయంగా అనిపిస్తే ఐశ్వర్యని తీసుకుని వెళ్ళిపోండి, నా కోసం ఆలోచించకండి. ఐశ్వర్య తప్ప నా జీవితంలోకి మరొకరు ఉండరు, నేను ప్రాణాలతో ఉండను అని మీరు కూడా అనుకున్నట్టయితే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, నా కోసం మీరందరూ బాధపడడం నాకిష్టం లేదు అని అన్నాడు. దాంతో గుణశేఖర్ సీరియస్గా,
అర్జున్ వైపు చూస్తూ, చూడు అర్జున్, నీ గురించి నాకు అన్ని విషయాలు తెలిసిన తర్వాతే నా కూతురికి నువ్వు కరెక్ట్ అని నేను నమ్మాను. లైఫ్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని ప్రాణంగా ప్రేమించిన నా కూతురి కోసం ఆలోచించి దూరం అవుతాను అంటున్నా నీ మనసు ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత మంచివాడివని. నా కూతురు నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. నిన్ను కాదని తను అడుగు బయట పెట్టిన క్షణం నుంచి మానసికంగా చాలా నరకం అనుభవిస్తుంది. తను నీకు దూరంగా ఉండాలి అనుకునేది కూడా నువ్వు ప్రాణాలతో ఉండాలని. ఎవరు అవునన్నా కాదన్నా ఐశ్వర్య ఇప్పుడు నీ భార్య. ఒక మగాడిగా నీ భార్యని నువ్వు కాపాడుకోగలుగుతావు. నిన్ను కూడా నువ్వు కాపాడుకోగలుగుతావని నేను నమ్ముతున్నాను. ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా రేపు ఉదయం మీ పెళ్లి ఏర్పాట్లు చూడండి వెళ్ళి అని సీరియస్గా చెప్పాడు ఆయన. అర్జున్కి తన మీద వాళ్ళకి ఉన్న నమ్మకాన్ని చూసి ఆనందం అనిపించి లేచి గుణశేఖర్ని హక్ చేసుకుంటూ, థ్యాంక్ యూ మామయ్య, నన్ను నమ్మి మీరు ఐశ్వర్యని నా చేతిలో పెడుతున్నారు. నేను నాకెంతో ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా ప్రాణం పోయినా దాని చెయ్యి వదలను. ఐశ్వర్యకి ఏమీ కానివ్వనని మాటిచ్చి సంతోషంగా వెళ్ళిపోయాడు అర్జున్. గుణశేఖర్ని చూస్తూ, ఏవండి, నిజంగానే అర్జున్ తనకు ఏమీ కాకుండా కాపాడుకోగలుగుతాడు కదా అని భయంగా అడిగింది సురేఖ. అన్ని పెద్ద ప్రమాదాల నుంచి అతడు బయటపడ్డాడు అంటేని నీకు తెలియడం లేదా? తన స్టామినా ఏంటో నాకు నమ్మకం ఉంది, నువ్వు కూడా నమ్ము. ఐశ్వర్య మెడలో అర్జున్ తాళి కట్టాడు. ఆ తాళి బలమే తన భర్తని కాపాడుతుంది. ఐశ్వర్య అర్జున్కి దూరమైనా బ్రతకలేదు. అలాగే అతనికి ఏమైనా అయితే తన ప్రాణం అతడి కంటే ముందే వదిలేస్తుంది మన ఐశ్వర్య. తనని చూసిన కొద్ది రోజుల్లోనే నాకు ఆ విషయం అర్థమైంది. దీనంతటికీ పరిష్కారం వాళ్ళ పెళ్లి జరగడమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడి మీద భారం వేసి వదిలేద్దామని నువ్వు ఈ విషయం ఇక వదిలేసి వాళ్ళ పెళ్లి పనులు మనం చేయాల్సిన కార్యక్రమాలను సంబంధించిన ఏర్పాట్లలో ఉండు అని అంటూ ఆయన వెళ్ళిపోయారు. సురేఖ దాంతో నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లిన అర్జున్ హుషారుగా పెళ్లి పనుల్లో పాల్గొంటాడు. అది గమనిస్తూ ఉన్న అరుంధతి ఒకవైపు ఆ ఆగాంతకుడు, మరొక వైపు కొరకొర అర్జున్ని చూస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు ఐశ్వర్య అని అనుకుంటే వీడు ఏకంగా తాళి కట్టేశాడు అని ఆగాంతకుడు కోపం పట్టలేకపోతున్నాడు. ఏదైతే జరగకూడదని ఇంత చేశాడో అదే జరిగిపోయింది. తాళి మాత్రమే కదా కట్టాడు, ఇక జీవితంలో తనను ముట్టుకోకుండా చేస్తాను అని శపథం చేసుకున్నాడు ఆ ఆగాంతకుడు. ఇక అర్జున్ వెళ్ళిపోయిన కాసేపటికి మేలుకున్న ఐశ్వర్య తన చుట్టూ చూసింది అర్జున్ కోసం. అతడు లేకపోవడంతో వెళ్ళిపోయాడని అర్థమై లేచి కూర్చుంటూ తన మెడలో వేలాడుతున్న తాలిబొట్టుని చేతిలోకి తీసుకుని దానిని చూస్తూ ఆలోచనలో పడ్డది. ఇప్పుడు నేను కాస్త మెత్తబడిన అర్జున్ గారికి చాలా ప్రమాదం. ఆయన ఇలా నా మెడలో తాలి కట్టి వాళ్ళకి కోపం తెప్పించాడు. ఆయనకి ఏమీ జరగకూడదు అంటే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే అర్జున్ గారికి ఏమీ కాకుండా ఉంటుందని ఆలోచిస్తూ, మీరు ఈ తాలిని కట్టకపోయినా ఎప్పటికీ నేను మీ భార్యనే అర్జున్ గారు. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మీకు దూరంగా ఉన్నా మీ భార్యగానే దూరంగా ఉంటాను అని సంతోషపడుతున్నా. మీకు దూరమైనా కూడా మిమ్మల్ని మరొకసారి ప్రేమలో ఓడిపోయేలా చేసినందుకు నన్ను క్షమించండి. కానీ ఇప్పుడు ఈ బాధ తాత్కాలికమే. మీరు ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు అని అనుకుంటూ కిందకి వచ్చింది ఐశ్వర్య. తన తల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేయడం చూసి, అమ్మా, నేనేం చెప్పాను? మీరేం చేస్తున్నారు? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లగేజీ అంతా ప్యాక్ చేసుకోండి అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన గుణశేఖర్ గారు ఐశ్వర్యని చూస్తూ, బేబీ, నువ్వు దేనికోసం అయితే భయపడి పెళ్లి వద్దంటున్నావో ఆ భయాన్ని వదిలే. ఇప్పుడే అర్జున్ ఫోన్ చేశాడు. నిన్ను ఫోన్లో బెదిరించిన వాడు దొరికాడట. కావాలంటే నువ్వే విను అని ఓ కాల్ రికార్డ్ ఆన్ చేశాడు ఆయన. వాడు దొరికాడు అనగానే ఐశ్వర్యకి లోపల ఆనందంగా ఉంది. కానీ ఇంకా ఎక్కడో డౌట్ ఉండడంతో ఆ కాల్ రికార్డు విన్నది. మావయ్య, నేను అర్జున్ని అన్న అర్జున్ వాయిస్ వింటూనే మిస్ యూ అర్జున్ గారు అని మనసులో అనుకుంటూ మిగతాది విన్నది. ఐశ్వర్య ఎవరి కోసం అయితే భయపడుతుందో వాడిని నేను కనిపెట్టేశాను. వాడు నాకు పాత శత్రువు, ఈ ఊరివాడే. వాడిని నేను జైలుకి పంపానని కోపం, అందుకే నన్ను చంపడానికి చేతకాక ఐశ్వర్యని బెదిరించాడు. ఇప్పుడు నేను వాడిని పోలీసులకు అప్పగించాను. అక్కడే ఉన్నాను. నేను ఐశ్వర్యని భయపడద్దని చెప్పండి అని కాల్ కట్ చేశాడు అర్జున్. ఐశ్వర్య లేచిన తర్వాత ఏ గొడవ చేస్తుందోనని ఆలోచనలో అర్జున్కి తన భయాన్ని తాత్కాలికంగా అయినా పోగొట్టాలని, అప్పుడే తన పెళ్లికి ఎంజాయ్ చేస్తుందని, లేకపోతే నాకు ఏదైనా అవుతుందేనే భయంతో ఏడుస్తూనే పెళ్లిపీటల మీద కూర్చుంటుందని ఈ ప్లాన్ చేసి ఆయనకు ముందే చెప్పి ఫోన్ రికార్డ్ చేయించాడు అర్జున్. ఇక ఐశ్వర్య అదంతా నిజమేననుకుని ఆనందంగా, డాడీ, నిజంగానా? వాడు దొరికాడా అని ఆయన్ని పట్టుకుని ఆనందంలో ఏడుస్తూ, నిన్నటి నుండి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా డాడీ? నన్ను ఆయనకి దూరంగా పొమ్మన్నప్పుడు ఆయనకు ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను డాడీ. అర్జున్ గారంటే నాకు ప్రాణమని అన్నది. ఆ విషయం నాకు తెలుసు తల్లి. నువ్విక భయాలన్నీ వదిలేసి చక్కగా రెడీ అవ్వు
చూడు ఎలా అయిపోయిందో నీ మొహం అని అంటూ సురేఖ వైపు చూసి అమ్మాయికి భోజనం తీసుకునిరా సురేఖ అని అన్నాడు ఆయన. సురేఖ గారు ఆనందంగా లోపలికి వెళ్లి కూతురికి ప్లేట్లో భోజనం తీసుకువచ్చి తనే తినిపించింది. తన పెళ్లి కోసం ఎంత ఆనందంగా కలలు కన్నదో అవన్నీ ఇప్పుడు నిజమవుతాయని ఐశ్వర్య చాలా సంతోషంగా ఉంది. తన ముఖంలో స్పష్టంగా కనబడుతుంది ఐశ్వర్య ఎంత ఆనందంగా ఉందోనని. తన ఆనందాన్ని చూస్తున్న గుణశేఖర్ గారు మనసులోనే, సారీరా తల్లి, నీ ఆనందం కోసం అబద్ధం చెప్పక తప్పలేదు. మేము ఏది చేసినా నీ సంతోషం కోసమే, నువ్వు అది అర్థం చేసుకుంటే చాలు అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పెళ్లి ఏర్పాట్ల కోసం ఆయన. ఇక బయటకు వెళ్లిన ఆయన అర్జున్కి ఫోన్ చేసి ఐశ్వర్య తన మాటలు నమ్మడం గురించి చెప్పి, అర్జున్ వీలైనంత తొందరగా వాడెవడో కనిపెట్టు, లేకపోతే ఐశ్వర్య మనం అబద్ధం చెప్పామని కోపం పెంచుకుంటుంది అని చెప్పాడు గుణశేఖర్. నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను మావయ్య అని, సరే మావయ్య ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి తన పని ఎంతవరకు వచ్చిందని అడగడానికి ఎస్ఐకి ఫోన్ చేశాడు అర్జున్. అర్జున్తో ఏసై, సారీ అర్జున్, వాళ్ళని ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు, వాళ్ళు కూడా ఏమీ తెలియనట్టుంది, ఆ ఫోన్ నెంబర్ కూడా రాంగ్ అడ్రస్తో తీసుకుని ఉన్నాడు, వాడు ఎవడో కానీ అంతా పక్కా ప్లాన్తోనే చేశాడు, కానీ మీరు భయపడకండి, మీకు ప్రొటెక్షన్ మేము ఏర్పాటు చేస్తాము, మఫ్టీలో పోలీసులు పెళ్లి మండపంలో ఉంటారు, అనుమానంగా ఎవరు కనబడ్డా కూడా మేము అదుపులోకి తీసుకుంటాం, డోంట్ వరీ అని చెప్పడంతో అర్జున్ ఫోన్ కట్ చేసి తన పెళ్లికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడమ్మా అంటూ తన తల్లి ఫోటోని చూస్తూ అడిగాడు. ఆవిడ ఆ ఇంట్లోకైతే రాలేదు, కానీ పెళ్లి బయట ఏర్పాటు చేసిన మండపంలో కాబట్టి తన కొడుకు పెళ్లిని చూడడానికి ఆత్మరూపంలో ఆవిడ అక్కడే చుట్టూ తిరుగుతూ ఉంది. పోలీసులు ఆ ఇంటికి రావడానికి అర్జున్తో మాట్లాడడం చూసిన అరుంధతి అగాంతకుడికి ఆ విషయం చెప్పింది. ఇప్పుడు నువ్వే ఏమైనా చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉంది, సైలెంట్గా ఉండు అని. అగాంతకుడు కూడా అక్కడ పోలీసులు ఉండటంతో ఎటు అర్జున్ తన మెడలో ఆల్రెడీ తాళి కట్టాడు కాబట్టి ఇక అతడికి జీవితంలో ఐశ్వర్యని తాకకుండా చేయడం ఎలాగని ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి. అర్జున్ని ఒకేసారి చంపడం కంటే వాడిని మానసికంగా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు ఆ అగాంతకుడు. అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు పెళ్లి అంగరంగ వైభవంగా బంధువులు, చుట్టాలు, గ్రామ ప్రజలు అందరి సమక్షంలో అర్జున్ పెళ్లి కొడుకుగా పీటలపై కూర్చుని పంతులు గారు చెప్పేది శ్రద్ధగా చేస్తూ ఎప్పుడెప్పుడు తన ఐశ్వర్యని పెళ్లి కూతురి అలంకరణలో చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఐశ్వర్య పెళ్లి కూతురిగా చేతిలో కొబ్బరికాయ పట్టుకుని నడిచి వస్తూ ఉంటే తనని చూస్తూ ఫ్రీజ్ అయిపోయాడు అర్జున్. సిగ్గుపడుతూ తల వంచుకుని నడుస్తూ ఊరకంట అర్జున్ని చూస్తూ, నా అర్జున్ గారు ఎంత అందంగా ఉన్నారు పెళ్లి కొడుగ్గా అని అనుకుంది. నవ్వుతూ అర్జున్కి ఎదురుగా పెళ్లి పీటలపై తను కూర్చోగా మధ్యలో పూజాశ్రీ ఇద్దరు చెరుకు చోట నిలబడి అడ్డు తెరపెట్టుకున్నారు. అర్జున్ ఆమెని చూడాలని ఆ తెర నుండి చూస్తూ ఉంటే, బాబు ఇటు చూడండి, నేను చెప్పేది ముందు చేయండి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళదులే, జీవితాంతం మీతోనే ఉంటుంది అని పంతులుగారు అనడంతో అర్జున్ నవ్వి పంతులుగారు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. గుణశేఖర్, సురేఖలు అర్జున్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఆ తరువాత ఇద్దరికి జీలకర్ర బెల్లం పెట్టి అడ్డు తెర తీసేశారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు కాసేపు. వేదమంత్రాల సాక్షిగా పంతులుగారు తన చేతికి తాళి అందించగా దాన్ని అందరికీ చూపించి ఐశ్వర్య మెడలో కట్టాడు అర్జున్. అప్పటిదాకా తన పెళ్లి గురించి లోలోపల ఉన్న టెన్షన్ అంతా పోయి ఆనందంగా తాళి కడుతున్న అర్జున్ కళ్ళల్లోకి నవ్వుతూ చూసింది ఐశ్వర్య. తాళి కట్టిన తరువాత తన నుదుటిని ముద్దు పెట్టి ఆమె పక్కన కూర్చుంటూ, ఇప్పుడు నీ భయాలన్నీ పోయాయా అని అన్నాడు నవ్వుతూ. కన్నీళ్లతో అవును అని తల ఊపింది ఐశ్వర్య. కానీ మనసులో, మీకు ప్రమాదం ఇంత తొందరగా పోదు అర్జున్ గారు, కానీ ఎలాగైనా మీ ప్రాణాలను నేను కాపాడుకుంటాను. అరుంధతి అత్తయ్యని మీ శత్రువు అని అనుకున్నాను, కానీ ఇంకా ఎవరో ఉన్నారు మీ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. అసలు వాళ్ళందరికీ ఎందుకు మీ మీద ఇంత కోపమో నాకు అర్థం కావడం లేదు అర్జున్ గారు అని అనుకుంది. పెళ్లి తంతువు నిర్విఘ్నంగా నెరవేరడంతో పాటు అందరూ అక్షింతలతో ఆ జంట చల్లగా ఉండాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. గాలిగా మారిన అర్జున్ తల్లి ఆత్మ కొడుకు పెళ్లి చూసి ఆనందపడింది. ఇక గృహప్రవేశం చేయించి లోపలికి వెళ్లి ఐశ్వర్య చేత పూజ గదిలో దీపం వెలిగించమంది పూజ. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పంతులుగారు వస్తారు, వ్రతం చేయించాలని ఇద్దరిని చెరుకు గదిలోకి పంపించారు పెద్దవాళ్ళు. ఆలోచనల మధ్య సతమతమవుతున్న అర్జున్ కాసేపు నడుం వాల్చాడు. ఐశ్వర్య అర్జున్కి ఒక గండం తప్పిందనుకుంటూ హాయిగా పడుకుంది, కాసేపు నిద్రపోయింది. ఆ తరువాత ఇద్దరినీ రెడీ చేసి వ్రతం చేయించడానికి పీటలపై కూర్చోబెట్టారు. ఇద్దరూ నిష్టగా పూజలో కూర్చున్నారు. సత్యనారాయణ వ్రతం నిర్విఘ్నంగా జరిపించాడు పంతులుగారు. ఆ రోజు రాత్రికే వాళ్ళకి కార్యానికి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పడంతో ఐశ్వర్య సిగ్గుపడుతూ తలదించుకుంది.
తను సిగ్గుపడడం చూసిన అర్జున్ నవ్వుకున్నాడు. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండడం చూసిన అరుంధతి కళ్ళల్లో నిప్పులు కురిపించింది. మీ ఇద్దరూ ఎలా ఒకటవుతారో నేను చూస్తాను అని అనుకుంది మనసులో. పెళ్లి హడావిడిలో ఫోన్ ఐశ్వర్య దగ్గర లేకుండా చేశాడు గుణశేఖర్, ఎందుకైనా మంచిదని. పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇక తనని ఎవరూ ఏమీ చేయరు అనుకున్న వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ ఐశ్వర్య చేతికి ఫోన్ రాగానే ఆగాంతకుడు ఫోన్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.